పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, 6 నెలల పరిపాలన అయింది. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది, చాలా బాగుంది. ఎలా చెప్తున్నావు బాగుందని? ఇప్పుడు ఎలా బాగుందని చెప్తున్నానంటే, అన్నం ఉడకాలంటే కుండలో చేయబెట్టక్కర్లేదుగా, ఒక మెతికి పట్టుకుంటే చాలు. ఆ మెతికి ఏంటి అంటే మొన్న బోట్ ఆపిన మెతికే. ఆ ఒక్క మెతికి చాలు. ఆయన ఏం చేస్తాడు, ఇంకేది చేయబోతాడు, ఎలా పాలిస్తాడు, ఎలాంటి వాళ్ళకి ఎదురు వెళ్తాడు అన్నది తెలిసిపోద్ది. అంటే మన చాలా మంది మరి షిప్ ఆపడం అంత సినిమా కాదు కదా, అది అవ్వదని పని అని అంటారు కదా. మరి రైట్స్ లేవంటారు. మరి రైట్స్ లేకపోయినా ఆపాడు, అది గ్రేట్ కదా. ఇప్పుడు దాకా అందరికీ తెలుసు. ఎవరైనా ఆపారా? రాజకీయాలు ఇంతమంది పాలించారు, ఎవరైనా ఆపారా? ఎవరు ఆపలా. మరి ఆపినప్పుడు మరి ఆపితే గ్రేటే కదా. సో అది ఇప్పుడు నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని చెప్పి డైలాగ్ వేసాడు. అంటే తన పక్కన ఉన్న వాళ్ళే తిడుతున్నాడు. మరి ఏంటి ఇంత ముక్కుసూటికి వెళ్తే రాజకీయాల్లో కరెక్టేనా? ముక్కుసూటిగా వెళ్ళినా సరే గట్టిగా సమాధానం చెప్పేది ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్. సో అందుకే అలా సమాధానం చెప్తున్నాడు. హోంమంత్రి నా చేతిలో తీసుకుంటే వేరే విధంగా ఉంటుందని చెప్పి తన పక్కన ఉన్న వాళ్ళే తిట్టాడంటే ఎలా అనిపిస్తుంది? ఒకటేసారి ఇక మన ఇంటిలో 4 అన్నదమ్ములు ఉన్నూరే ఒకరికొకరికి పడదిక. ఎప్పుడు చూసినా ఆస్తుల కోసం కొట్లాడుతారు. అయ్యేమిస్తాడు, అన్న ఏమిస్తాడు, బాబాయ్ ఏమిస్తాడు, కానీ అట్లా కాదు ఈసారి. ఇక ప్రపంచం అంతా నావోలే కానీ నేను వెనక జీతాలు ఇచ్చినా నా మనుషులు కారు, అందరితో ఒక కష్టపడి చేయమని చెప్తున్నాడు. ఇక మీరు ఎంప్లాయర్ అవ్వచ్చు, ఎంప్లాయర్ డ్యూటీ చేయమని చెప్పాడు, కానీ నెగిటివ్గా వెళ్ళొద్దని చెప్పాడు. నేను కూడా మీతో పాటు కష్టపడతానని చెప్పాడు పవన్ కళ్యాణ్. అంతే. ఫైనల్ గా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకి 5 నెలల్లో 100కి మీరైతే ఎన్ని మార్కులు? 100 ఇస్తా సార్. ఇక 1 సైడ్ గా 100 ఇస్తా. ఎందుకు అంత పక్కగా 100కి 100 అని ఎలా చెప్తారు? ఒకసారి మా ఆంధ్రాకి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. అంతే. ఇప్పుడు మీదే నియోజకవర్గం? మీదే నియోజకవర్గం ఆంధ్రాలో? అమరావతి సార్. అమరావతి మీద ఖచ్చితంగా డెవలప్ జరుగుతుందా? సార్ జరుగుతుంది. 100కి 100%. 100 సార్. పక్కా సార్. థ్యాంక్ యూ సార్. యేసుబాబు. ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ వచ్చాడు, 6 మంత్స్ అయ్యింది, ఆయన రూలింగ్ చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మార్పు అనేది కనపడిందా లేదా, తెలిసిందా? ఇప్పుడు మార్పు అనేది అంటే ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరున్నారు తెలంగాణ, ఏపీ అన్నారు. తెలంగాణ ఒక డెవలప్ అవుతుంది సిటీ కాబట్టి తెలంగాణ అన్నారు. ఏపీ అన్నారు. ఏపీకి ఏం డెవలప్? ఇప్పుడు సీఎం మారాడు. ఇప్పుడు అక్కడ 2 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 2 రాళ్ళు 2 తలకాయలు ఉన్నాయి. ఎలా అంటావా? పవన్ కళ్యాణ్ ఒకడు, చంద్రబాబు ఒకడు. ఇప్పుడు మీ ఇంట్లో మన ఇద్దరం, మీ నాన్న మాట వింటారు, మీరు ఒక మాట వింటారు, రెండో మాట వింటారు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి వెళ్ళాలి ఏ విషయంకైనా. ఎలా అవుతుంది? ఇప్పుడు నా ఇష్యూ, ఇప్పుడు నా మైండ్లో ఒకటి ఉంది, నేను చేయాలనుకుంటున్నాను. నా పవర్ కావాలంటే ఎవరి కాడికి వెళ్ళాలి? మా నాన్నకాడికి వెళ్ళాలి. మా నాన్నకాడికి వెళ్ళి నాన్న ఇది కావాలంటాను. మా డాడీ ఒప్పుకోకపోతే ఏం చేయాలి? తగ్గాలా, లేకపోతే నేను చేసుకొని పోవాలా? అంటే ఇప్పుడు ఏ విషయంలో ఆగిపోయిందంటారు? ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏముంది? ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది, నీ ప్రభుత్వం నువ్వు చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, నా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు సరిపోతుంది. అక్కడ డెవలప్మెంట్ ఏముంది? నిరుద్యోగులు ఉద్యోగాలు అయ్యి నోటిఫికేషన్ వదిలేడా? తీసారు కదా మొదటి, ఆల్రెడీ నెక్స్ట్ 6 months లో ఆల్రెడీ ఎగ్జామినేషన్. ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ జగన్ వచ్చి పెట్టాడు, కొన్ని. జగన్ వచ్చినప్పుడు మెగా డిఎస్సి వదిలాడు, కానీ బట్ ఇప్పుడు కూడా ఏమైంది? ఏమి వదలలేదు. మొన్న ఎస్ఐ పోస్టులే 675 పోస్టులు, అవి కూడా ఇప్పుడు కూడా రిలీజ్ కాల. మరి ఎలాంటి డెవలప్మెంట్ అయింది? పాత పోస్టులే వదలనప్పుడు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు పోస్టుల సంగతి పక్కన పెడదాం. మరి అమరావతికి నిధులు వచ్చినాయి, రైల్వే లైన్ వచ్చిందని చెప్తున్నారు. మరి ఏంటి డెవలప్మెంట్? ఇప్పుడు డెవలప్ ఆటోమేటిక్ డెవలప్ అయింది అమరావతి. ఇప్పుడు విశాఖపట్నం ఏడా డెవలప్ అయిన సిటీని డెవలప్మెంట్ చేయాలి, కానీ అమరావతి లెగిస్తే అమరావతి అంటారు. అమరావతి డెవలప్ అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నా? ఇప్పుడు ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు డెవలప్మెంట్ అంటే నువ్వు తినాలి, మన నోటికి అన్నం కావాలి, కానీ ఎవడో వాడు తినలేదు, వాడు బతకాలి, వాడు బతికితే మనం బతకొద్దా? అంటే ఇప్పుడు